హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రముఖ యూట్యూబర్, ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి వైఎన్ఆర్ గారి మీద కేసు పెట్టడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన మరియు మరికొంతమంది యూట్యూబర్లు వాళ్ళ వీడియోల ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఉన్నాయని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయని వారు యూట్యూబ్ ఛానల్కి కేసు పెట్టడం, యూట్యూబ్ ఛానల్లో వారి లైసెన్స్ రద్దు చేయాలని వాళ్ళు లెటర్లు రాయటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ వైఎన్ఆర్ గారు చేసిన తప్పేంటి? మరికొంతమంది వాళ్ళు తప్పులు చేసినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వాళ్ళపైన న్యాయస్థానంలో న్యాయ విచారణ కోరకుండా, అసలు ఏ సంబంధం లేకుండా ఒక మంచి మాట చెప్తే కూడా వాళ్ళపైన కేసులు పెట్టడం తిరుమల తిరుపతి దేవస్థానానికి సమంజసంగా ఉందా? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి పాదాల చెంత స్వామివారికి సేవ చేస్తూ ఉందా, లేకపోతే ప్రభుత్వ పెద్దలకు, ప్రముఖ మీడియా ఛానళ్లకు పనిచేస్తూ ఉందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇది మీరు కేసు పెట్టడం, గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అసలు ఇంతకీ వైఎన్ఆర్ గారు ఏం మాట్లాడారు? తెలుగు ప్రవచనకర్త చాగంటి గారు మొన్న సంక్రాంతికి వైకుంఠ ఏకాదశికి తిరుమలకు వచ్చినప్పుడు ఆయన్ను బయోమెట్రిక్ గుండా మామూలుగా దర్శనానికి మహాద్వారం ద్వారా దర్శనానికి తీసుకెళ్తారు. కానీ ఈసారి వైకుంఠం ద్వారా తీసుకెళ్లారు. అటువంటి పెద్ద మనిషి 65 సంవత్సరాలు ఉన్న ఆ పెద్ద మనిషిని సతీ సమేతంగా వస్తే మనం తెలుగు ప్రవచనకర్తగా ప్రజలకు మంచి చెప్పే ఒక మంచి మనిషిగా ఆయన మనం గౌరవించాలి. గతంలో అయితే బయోమెట్రిక్ ద్వారం గుండా మహాద్వారం గుండా ఆయన లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించేవారు. కానీ ఈసారి అలా జరగలేదు. అదేవిధంగా కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కండక్ట్ చేస్తున్న కొన్ని ప్రోగ్రాముల్లో ఆయనకు ఆహ్వానం పంపి ఉండాల్సింది. తిరుమలలో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో ఆయనకి ఆహ్వానం పంపి ఆయన చేత కొన్ని మంచి మాటలు చెప్పించుంటే ప్రజలకు మంచి జరిగేది, ఇటువంటి సంఘటనలు జరిగేవి కావు అని ఆయన ఈ నెల 17వ తేదీ వీడియో పెట్టడం జరిగింది. అది కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. అందుకు ఈయన వీడియో ద్వారా భక్తుల విశ్వాసాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని యూట్యూబ్ ఛానల్కి ఈయన లైసెన్స్ రద్దు చేయాలని వైఎన్ఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఇది ఎంత మాత్రం సమంజసం? తిరుమల పవిత్రతపై దెబ్బతీసేలాగా మాట్లాడిన రాజకీయ పెద్దల మాటలు మనం వరుసగా చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారు తిరుమల లడ్డూలో జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసిందని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎటువంటి న్యాయ విచారణకు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు కేసులు పెట్టలేదు? తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసేలాగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే మీరు కేసులు పెట్టరు. ఉప ముఖ్యమంత్రి గారు అయోధ్యకు పంపిన లడ్డూలలో ఆ జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసింది, 1,00,000 లడ్డూలు అయోధ్య రామాలయానికి తిరుమల నుండి పంపారు అని అన్నప్పుడు ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఎందుకు అలా మాట్లాడాడు? అది తప్పు కాదా అని ఆయన పైన ఎటువంటి న్యాయ విచారణ కోరలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూలు అసలు జంతువుల నుండి తీసిన కొవ్వు ఎలా కలుస్తుంది అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక్క ప్రశ్న కూడా ముఖ్యమంత్రిని కానీ ఉప ముఖ్యమంత్రిని కానీ అడగలేదు. అటువంటి వారిపై మీరు ఎటువంటి న్యాయ విచారణ కోరకపోగా ఒక తెలుగు ప్రవచనకర్తగా చాగంటి వారికి బయోమెట్రిక్ గుండా గతంలో దర్శనం చేయించేవారు, ఇప్పుడు వైకుంఠం ద్వారా దర్శనం చేయించారు. అలా చేసి ఉండాల్సింది కాదు అని అంటే ఇది భక్తుల మనోభావాలను ఎలా దెబ్బతీసే విధంగా ఉంది? లడ్డూలో జంతువులు కొవ్వు కలిసింది, అయోధ్యకు పంపిన నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసింది, 1,00,000 లడ్డూలు అయోధ్య రామాలయానికి పంపారు అని అనే మాటలు మీకు తప్పుగా అనిపించలేదు. కానీ ప్రవచనకర్తను వైకుంఠం గుండా పంపించారు, ఆయనకు కొన్ని కార్యక్రమాల్లో ఆయన్ని పిలవలేదు అన్న మాటలే మీకు తప్పుగా కనిపించాయా? తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తున్నది చాలా తప్పు.
స్వామివారికి మీరు సేవ చేస్తున్నారు కానీ ప్రభుత్వ పెద్దలకు మరియు ప్రముఖ మీడియా సంస్థలకు మీరు సేవ చేయట్లేదు. మీరు పూర్తిగా శ్రీవారి సేవకులు అని గుర్తుపెట్టుకోవాలి. మీరు చేస్తున్న తప్పు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా శిక్షిస్తాడు. అది నిజం. ఎందుకంటే తెలుగు ప్రజల తరఫున ఒక స్వతంత్ర అభ్యర్థిగా వైఎన్ఆర్ గారు తమ గొంతును ప్రజా సమస్యలపై మరియు ప్రభుత్వం చేసే తప్పులపై ఆయన వినిపిస్తాడే కానీ ఏ రోజు కూడా ఆయన తప్పు మాట్లాడు. చాలా జెన్యూన్గా మాట్లాడుతుంటాడు. మేము కూడా ఆయన వీడియోలు చూస్తుంటాం. ఆయన లాంటి వారిని మేము ఆదర్శంగా తీసుకుంటాం. అటువంటి వ్యక్తిపై మీరు అటువంటి మాటలు మాట్లాడటం అంటే మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. న్యాయపరంగా ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ తరఫున, సోషల్ మీడియా తరఫున మేము న్యాయపరంగా కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పునరాలోచించాలి. ఇటువంటి తప్పిదాలు మీరు మళ్ళీ మళ్ళీ చేయకూడదని ఇటువంటి వీడియోల ద్వారా తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసింది అని అన్నప్పుడే మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ జర్నలిస్టు వైఎన్ఆర్ గారు మాట్లాడిన మాటల్లో ఏం తప్పుంది అని ఈ వీడియో ద్వారా నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ప్రశ్నిస్తున్నాను. న్యాయబద్ధంగా మరొకసారి ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకుని కేసును ఉపసంహరించుకోండి. ఆయనపై జరిగిన తప్పును మీరు సరిదిద్దుకోండి అని ఈ వీడియో ద్వారా ఒక ప్రముఖ ప్రజల తరఫున పోరాడే, ప్రజల తరఫున గొంతు వినిపించే వైఎన్ఆర్ గారి తరఫున మేము తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ప్రశ్నిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. కేసును ఉపసంహరించుకోమని చెప్తున్నాం. జై హింద్.